దేవుని యొక్క వాక్యము మనసు పెట్టి మనందరం కూడా వినగలిగితే మన జీవితాలతో దేవుడు ఏమి మాట్లాడాలి అనుకుంటున్నాడో అది మాట్లాడతాడు ఖచ్చితంగా. దేవుని దగ్గర మన వినయాన్ని మనం చూపించగలిగితే, దేవుని వాక్యం దగ్గర మన జీవితమును మొత్తము కూడా ఆయన దగ్గర కూర్చుండబెట్టి వినగలిగితే, ప్రభు వాక్యము మన జీవితాలతో మాట్లాడకుండా వెళ్ళిపోయే సభ ఏది కూడా ఉండదు. మనమే లోకములో అన్నిటికీ చెవిస్తాం కానీ దేవుని మాటకెందుకో ఇవ్వలేం ప్రియులరా. పాటలు పాడుచున్నప్పుడు ఉన్నటువంటి చురుకుదనం వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలకు ఎందుకో ఇష్టపడదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమే. ఆ వాక్యము మనం చాలా శ్రద్ధగా వినాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తూ ఉంటాను, మన ఏరియాలో బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. చేపలు పడుతూ ఉంటారు కొంతమంది, చేపలు పడుతూ ఉంటారు. ఈ ఈ మే నెలలో అయితే ఈ వాటర్ అంతా తగ్గిపోద్ది కదా, చిన్న చిన్న కాలువల్లో బోధుల్లో కొంతమంది చేపలు పడతారు. ఎలా పడతారు తెలుసా? దూరంగా వలని కర్రల వలను గుచ్చి చాలా దూరము నుంచి ఒక కర్రతోనో ఊతతోనో పొడుచుకుంటూ వస్తాడు వాటర్ని, పొడుచుకుంటూ. ఇక్కడ నుంచి వాటిని బెదరేస్తూ వస్తే అక్కడ ఉన్నటువంటి వలలోనికి వెళ్ళేవి ఏమవుతాయి? చిక్కబడతాయి. దాన్ని అంటాడు వలొగ్గెను అంటాడు. ఏమొగ్గాడట? వలవొగ్గెను. అంటే వల ఒగ్గితే చేపలు ఎలా పడతాయో, చెవి ఒగ్గితే వాక్యము కూడా మన హృదయములో పట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో మీ చెవులన్నీ కూడా ఎలా మార్చుకోవాలి? వలలుగా మార్చుకుని కొన్ని మంచి విషయాలు, ఎందుకంటే మనిషిగా మేము మాట్లాడితే మంచిది కాదు, కానీ దేవుడు ఏది మాట్లాడినా మంచిదే. కనుక దేవుని వాక్యానికి మనందరం కూడా చెవియొగ్గి ప్రభు వాక్యాన్ని వినాలని మరొక్కసారి వేడుకుంటున్నాను మీ అందరిని. కీర్తనకారుడు వాక్యం ద్వారా ఇలా మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయంలో 2 ప్రశ్నలు భక్తుడు ద్వారా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని ప్రశ్న అడిగాడండి దేవుడు. కూర్చుని మార్కు ఉంది కదా అక్కడ. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని అడుగుతున్నాడు. అంటే భూమి మీద ఫలానా మనిషికి మరణము లేదు అని చెప్పగలమా మనం? మరణాన్ని చూడని మనిషి ఏమన్నా ఉన్నారా? అధికారైనా మరణించాలి, ధనవంతుడైనా మరణించాలి, బీదవాడైనా మరణించాలి, చిన్న బిడ్డైనా మరణించాలి, యవ్వనుడైనా మరణించాలి. అసలు మనిషి అన్న ప్రతి వాడికి ఏముందట? మరణి. దానిని చూడని మనిషి భూమి మీద ఎవడు లేడు. అంటే ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేన్ని చూస్తాం చెప్పండి ఒకరోజు? అంటే మన ఇంటికి ఏమొస్తుంది? కొంతమంది చుట్టాలు మర్చిపోతారు మనల్ని. ఇది పెద్ద చుట్టం, మర్చిపోదు తెలుసా? ఎప్పటికైనా ఉంటది అంతే. ఏదో ఒక రోజు మన ఇంటి తలుపు తడపది అది. కానీ దేవుడు రెండవ ప్రశ్న ఏమడుగుతున్నాడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణాన్ని ఎలాగో తప్పించుకోలేవు నువ్వు. మరణాన్ని చూడని మనిషి ఏమీ భూమి మీద లేడు. కానీ మరణము తర్వాత మరొకటి ఉండట, మరొక ప్రమాదం ఉండట.
దాని గురించి మాట్లాడుతూ అది పాతాళము అంటున్నాడు. దాని నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి అంటున్నాడు. తప్పించుకోవాలి అంటున్నాడు. తప్పించుకోవాలి అంటున్నాడు. ఈరోజు చావు ఎలాగో మనందరికి వస్తుంది, మరణం ఎలాగో మనందరి దగ్గరకు వస్తుంది. ఏదో ఒక రోజు మనం మరణించి లోకాన్ని వెళ్ళిపోవలసిన వారమే. ఎంత ఆస్తున్నా, ఎంత అందమున్నా, ఎంత చదువున్నా, ఎంత పదువున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత బంధువర్గం ఉన్నా, ఎంతమంది నీకున్నా, ఎన్ని బలాలు ఉన్నా, ఈ లోకములో నిన్ను నీ చావుని ఆపేవారు ఎవరు కూడా లేరు. చావుని ఆపగలిగే వారు ఉంటే కరోనాలో అంతమందిని పోగొట్టుకుంటాము మనం. ఎంతమంది వెళ్ళిపోయారండి? నా దగ్గర ధనం ఉంది, ధనం ఉంది, ధనముతో ఎంతటి కార్యాన్నైనా చేయగలను, నా ప్రాణాన్ని కూడా కొనుక్కోగలను అనుకున్న వారు ధనము ఎందుకు పనికిరాని చెత్తగా మారిపోయింది. ఆ రోజు ధనవంతులు వెళ్ళిపోయారు, సామాన్యులు వెళ్ళిపోయారు. భూమి మీద మనిషి మరణించక తప్పదు. ఏదో ఒక రోజు మనందరం కూడా చనిపోవలసిన వాళ్ళమే. అంటే చావు గురించి బాధ కాదు కానీ, చనిపోతామన్న బాధ కాదు కానీ, లోక యాత్రను ముగించేసుకుంటామన్న బాధ కాదు కానీ, రెండు విషయాన్ని దేవుడు చెబుతూ, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? నిన్ను నీవు పాతాళ వశము నుంచి కూడా తప్పించుకోలేవు అంటున్నాడు. దాని గురించి తెలియాలి మనకి, దాని గురించి అర్థం కావాలి మనకి. ఈ లోక యాత్ర ముగిసేసరికి, మన జీవితాన్ని విడిచిపెట్టేసరికి, ఈ శరీరాన్ని మన్నుకు అప్పగించేసరికి, తర్వాత రాబోతున్నటువంటి పాతాళం గురించిన విషయం కూడా మనందరికీ తెలియాలి. ఇక్కడున్న తల్లులైన వారు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అత్తలు ఉన్నారు. ప్రాంతాలు వేరవచ్చు, గ్రామాలు వేరవచ్చు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు. ఎవరమైనా సరే మనందరికీ ఏముంది? అందరికీ ఏముందండి? అందరికీ మరణం ఉంది. అందరికీ కూడా మరణం తప్పించుకోవాల్సినటువంటి మరణము తర్వాత ఒక ప్రమాదం ఉందట. దాని పేరు దేవుడు చెప్తున్నాడు పాతాళ లోకం అంటున్నాడు. పాతాళ లోకం అంటే పాతాళ లోకాన్ని తప్పించుకోవడానికి భూమి మీదే మనం ఖచ్చితంగా ప్రయత్నము జరిగించాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా, మీరు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా, ఒక్కటి మాత్రం నిజం, దీనిని నమ్మి జీవించకపోతే ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతాను అన్న భయము నాకుంది. ఆ భయాన్ని ఈ రాత్రి నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. అసలు పాతాళ లోకం అనేది ఎలా ఉంటుంది, ఇది చేసే పని ఏంటని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మీరు ఒక మాట చూడగలిగితే, యోబు గ్రంథము 24వ అధ్యాయము, యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు. అనావృష్టి అంటే ఏంటి? అనావృష్టి ఏంటంటే కరువు. అనావృష్టి చేత. నెక్స్ట్ ఉష్ణము అంటే ఏంటి? వేడి. అంటే ఉష్ణము, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ మే నెలలో మన చెరువు అంతా నింపేస్తాం వాటర్. మే నెల చివరి అయ్యేసరికి ఏమైపోద్ది? ఆరిపోతూ ఉంటుంది. చాలా వేడికి ఏమైపోద్దట? ఎగసిపోద్దట. దేవుడు చెప్తున్నాడు చూడండి, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటది అంటున్నాడు చూడండి. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటది. నీకు నాకు మరణం ఉంది. మరణముతో ఒకవేళ మన జీవితం అయిపోయిందని నువ్వు ఒకవేళ స్వేచ్ఛగా బ్రతికేస్తే, మరణముతో నా జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేదని నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తే, దేవుడు అంటున్నాడు మరణము తర్వాత పాతాళం ఒకటి ఉంది, దాన్ని తప్పించుకోవాలి అంటున్నాడు. ఎందుకు తప్పించుకోవాలంటే, పాతాళము ఎవరిని పడితే వారిని పెట్టుకోదట. ఎవరిని పెట్టుకుంటది?
పాపము చేసిన వారిని పట్టుకుంటుందట. పాపము చేసిన వారిని పట్టుకుంటుందట. మన పోలీసులు కూడా, మన సహోదరులు కూడా ఎవరిని పట్టుకుంటారు? నేరము చేసిన వాడిని పట్టుకుంటారు. ఇక్కడ నేరస్తులను పట్టుకున్నా ఏదో ఒక రకంగా బయటకు వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. బోల్డ్ మార్గాలు. అదిగో బోల్డ్ మంది లాయర్స్ కదా, బోల్డ్ మంది లాయర్స్ చంపినా వచ్చేస్తారు, దొంగతనం చేస్తూ వచ్చేస్తారు. ఏ నేరం చేసినా బయటకు వచ్చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కానీ పాతాళానుకున్నటువంటి గుణం ఏంటో చెప్తున్నాడు దేవుడు. ఏంటట? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటది. పాపము చేసిన వారిని పట్టుకుంటది. పాపము చేసిన వారిని పట్టుకుంటది. పాపము చేయని వారు ఎవరున్నారు? పాపము చేయని వారు ఎవరున్నారు? రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 46వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 46వ వచనం. పాపము చేయని వాడు ఒకడిని లేడట. పాపము చేయని వాడు ఒకడిని లేడు. అంటే ఇక్కడ కూర్చున్న వారు పాపులే, నిలబడిన నేను పాపి. లోకములో మానవుడిగా బ్రతుకుతున్న మనుషులందరి కోసం దేవుడు చెబుతున్న మాటని తెలుసా? పాపము చేయని వాడు ఒక్కడు కూడా భూమి మీద లేడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక మేలు చేయు చుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. పాపము చెయ్యకుండా మేలు చేసే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడట. అందరూ పాపం చేసిన వారేనట. అంటే అందరూ పాపము చేసిన వారే అంటే అందరిని ఏం పట్టుకోబోతుంది? పాతాళం పట్టుకోబోతుంది. అందుకే చెబుతున్నాడు కీర్తనాకారుడు, పాతాళ వశము నుండి తన్ను తాను తప్పించుకొనగలడు. అందరూ పాపం చేశారు. అందరూ పాపాలను బట్టి మరణము తర్వాత పట్టుకోకపోతుంది. ఈ పట్టుకున్నది ఏం చేస్తుంది? చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. 7వ అధ్యాయము 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడట. ఒక్కసారి పాతాళం పట్టుకుందా ఇక్కడి నుంచి మరలా బయటకు వచ్చే అవకాశం మీకు గాని నాకు గాని లేదు. మీకు గాని నాకు గాని వచ్చే అవకాశం లేదు. దానిలోనికి దిగముందే మనం జాగ్రత్త పడాలట. దానిలోనికి వెళ్ళక ముందే మనం జాగ్రత్త పడాలట. ఒకవేళ జాగ్రత్త పడకపోతే నాకు అందం ఉంది, నా ఇష్టం అనుకున్నాం అనుకోండి, నాకు ఆస్తుంది, నా ఇష్టం అన్నాం అనుకోండి, నాకు పలుకుబడి ఉంది, నా ఇష్టం అనుకున్నాం అనుకోండి, నాకు అధికారం ఉంది, నా ఇష్టం అనుకున్నాం అనుకోండి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అనుకున్నాం అనుకోండి, బతుకు. ఒకానొక రోజు ఖచ్చితంగా నీ ఇంటికి నీ చుట్టం వస్తుంది, నా ఇంటికి నా చుట్టం వస్తుంది. అది రోగం రూపంలో రావచ్చు, ప్రమాదం రూపంలో రావచ్చు, గుండెపోటు రూపంలో రావచ్చు, ఇంకా రకరకాల ఏ రూపంలో రావచ్చు, తీసుకుపోవచ్చు. అంతే కదా, మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. రాత్రి బాగానే మాట్లాడండి మాతో, వెళ్ళి పడుకున్నాడు, తెల్లారేసరికి లేవటం లేదు. అంటే మరణము ఏ రీతిగా వస్తుందో మనకు తెలియదు. మరణము రాకముందే నీవు నేను తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మరణము తర్వాత పాతాళం అనే ప్రమాదము పొంచి ఉంది. ఈ పాతాళమైన ప్రమాదములోనికి ఎవరు వెళ్ళిపోతారంటే పాపము చేసిన వారు వెళ్ళిపోతారు. ఒక్కసారి పాపము చేసిన వారు చనిపోయిన తర్వాత పాతాళానికి దిగారా, ఆ దిగిపోయిన తర్వాత పాతాళం నుంచి బయటకు వచ్చే తప్పించగలిగే నాదుడే ఎవరో కూడా అక్కడికి మన దగ్గర లేరు, ఎవరు ఉండరు. అంత భయంకరమైనటువంటి ప్రమాదము మనం మరణించిన తర్వాత ఉంది అంటున్నాడంటే మన జీవితాలను ఎంత జాగ్రత్త పరుచుకోవాలి.
ఎంత జాగ్రత్త పరుచుకోవాలి అంటే పాతాళం ఎలాగుంటుందో చూపించడం ఒక మాట చూపిస్తాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుతాం ప్రియులారా. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళములో పడవేయబడును. నువ్వు చనిపోయిన తర్వాత, నువ్వు పాపముతో చనిపోతే, నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా చనిపోతే, నీ పాపాలను ఒప్పుకోకుండా చనిపోతే, వాక్యం అంటే వినవు కదా ఈరోజు, వాక్యం హృదయంలోకి ఆహ్వానించే కదా ఈరోజు, మందిరం అంటే నీకు పడదు కదా ఈరోజు, వాక్యం వినబడితే చెవి ముడుచుకుంటావు కదా నువ్వు, మంచి మాట్లాడితే నీకు నచ్చదు కదా, మంచిగా బ్రతకమంటే నీకు నచ్చదు కదా, వ్యభిచారం మానమంటే చిరాగ్గా అనిపిస్తుంది, మోహపు చూపులు మానేయమంటే చిరాగ్గా అనిపిస్తుంది, అబద్ధాలు మానేయమంటే చిరాగ్గా అనిపిస్తుంది, ద్రోహాలు మానేయమంటే చిరాకే అనిపిస్తుంది, వడ్డీ వ్యాపారాలు మానేయమంటే చిరాకే అనిపిస్తుంది, మంచి ఏది చెప్పినది మనకేమనిపిస్తుంది? చిరాగ్గానే అనిపిస్తుంది. కానీ ఒకనొక రోజు చిరాకు అనిపించినప్పటికీ నీ దగ్గరికి మరణం ఖచ్చితంగా వస్తుంది. పాపిగా నీవు గాని నేను గాని చనిపోతే పాతాళానికి దిగుతామట. దిగిపోగానే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. పాతాళమును నీ క్రిందు పురుగులు ఏం వ్యాపిస్తాయట అంటే పాతాళములో పురుగులేంటండి? పాతాళములో పురుగులేంటి? ఇక్కడ దోమలు గబిక్కుని మనకి ఎక్కువైనాయి అనుకుని ఉంటాం మనం. దేవుని కృపను బట్టి ఏంటంటే ఆ లైట్ వెలికి పురుగులు ఏమీ లేవు. ఒకవేళ పురుగులన్నీ ఉంటే మనకు ఎంత చిరాకు వస్తుంది. ఎంతసేపు ఉంటాం చెప్పండి. పోనీ ఇక్కడ మనం 1 గంట ఉంటామా, 2 గంటలు ఉంటామా, పోనీ 3 గంటలు ఉంటాం ఈ పురుగుల్లో. చిరాకు పడుతూ దులుపుకుంటూ ఒక 3 గంటలు ఉంటాం. 3 గంటల తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. కానీ పాతాళానికి ఒక్కసారి దిగేవనుకో నువ్వు, నీ క్రిందట పురుగులు వ్యాపిస్తాయట. పాతాళములో పురుగులున్నాయట. ఈ పురుగులు చావట. అగ్ని ఆరదు, పురుగు చావట. అది ఒక ఆత్మ గురించే కాదు, పాతాళములో మన పట్టబోయే పురుగు కూడా ఏమి లేదట, చావు లేదట. ఒక పక్క కొడతావు, అది చావదు. నువ్వు కొడతానే ఉంటావు, అది చావదు. నువ్వు కొడతానే ఉంటుంది, చావదు. జలగబడితే పెద్ద పెద్ద కేకలు, మొత్తం జలగనే పట్టేస్తే పురుగు పడగానే దులిపేసుకుంటావు, మొత్తం పురుగుల నుండి కప్పేస్తే దులుపుతావు కానీ వెళ్ళవు, చంపుతావు కానీ చావవు. అగ్నారదట అక్కడ. ఒక పక్క ఏమో అగ్నిమంట బాధ, ఒక పక్క ఏమో పురుగులు కొనికేస్తున్న బాధ, మరొక పక్క ఏమో మనకు చావు లేదు. అక్కడ మనకు చావు లేదు, మనకు పట్టే పురుగుకు చావు లేదు, కాల్చుతున్న అగ్నికి చావు లేదు. ఒక భయంకరమైనటువంటి శిక్ష ఎక్కడ దాగి ఉందంటే పాతాళములో దాగి ఉంది. దేవుడు అంటున్నాడు, మరణాన్ని అందరం కూడా తెచ్చుకుంటాము, పాతాళాన్ని దయచేసి మీ జీవితంలోనికి రాకుండా కాపాడుకోవాలి. ఏ సభ జరిగినా, ఏ దైవజనుడు వాక్యం చెప్పినా, ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘములో ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రభువుని హత్తుకోవాలి, లోకానికి గుడ్ బై చెప్పాలి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనందరం కూడా సిద్ధపడాలి. మనందరము సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలనుకుంటున్నావు నువ్వు? కేవలం పాతాళాన్ని తప్పించుకోవాలనే, దేవుని దగ్గరికి వెళ్ళాలనే, ఆ నిత్య నరకములోనికి, ఆ నిత్య అగ్ని దండములోనికి, ఆ నిత్య బాధలోనికి నీవు నేను వెళ్ళకూడదనే. ఇదంతా తపనెందుకంటే ఇంత పెద్ద వాక్యం. బైబిల్ గురించి చరిత్రను చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. నర్సపూర్ వెళ్తే నర్సపూర్లో ఒక బుక్ స్టాల్ ఉంటుంది, భీమవరం వెళ్తే భీమవరం ఒక బుక్ స్టాల్ ఉంటుంది, ఇలా వెళ్ళిపోయి ఏలూరు వెళ్ళిపోతే ఏలూరులో ఒక బుక్ స్టాల్ ఉంటుంది, మన ఆంధ్రలో బుక్ స్టాల్ ఉంటుంది. ఇలా చూసుకుంటూ వెళితే ఎన్ని పుస్తకాలు రాయబడ్డాయో. ఈ ఒక్క బైబిల్ నుంచి ఎంతమంది భక్తులు ఎన్ని పుస్తకాలు రాశారు తెలుసండి? ఎన్ని పుస్తకాలు. వారి శరీరాన్ని నలగొట్టేసుకుని, వారి కష్టాన్ని పనిచేసి, వారి జీవితాన్ని బారబోసి ఈ పుస్తకంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనలు సమాజానికి అందించడానికి ఎన్ని పుస్తకాలు. అన్ని పుస్తకాల మూలమేంటో తెలుసా? నీ మరణము తర్వాత, నా మరణము తర్వాత మనందరం కూడా పాతాళంలో ఖచ్చితంగా ఏం చేయాలట? తప్పించుకోవాలి. ఒకవేళ పొరపాటున అక్కడ పడ్డామంటే అక్కడ పురుగులు ఉన్నాయి అంటున్నాడు.
పురుగులు ఉన్నాయి. మా ఇంటి దగ్గర దోమలు ఎక్కువ అవుతున్నాయని ఎదర దోమలు రాకుండా ఒక కట్టను ఆర్డర్ పెట్టాను. 850 రూపాయలు అంటే నాకు కష్టమే. మరి 850 రూపాయలు అది. ఆ కట్టను ఆర్డర్ పెట్టాను. అది దానికి ఉన్నటువంటి గుణం ఏంటి అనుకుంటున్నారు? మనం ఇలా వెళ్ళిపోయిన తర్వాత అదే ముసుగుపోతాం. బయటకు వస్తే మరలా అదే ఎంటుకుపోతుంది. ఇంతకీ అది ఎందుకు కొన్నాను నేను? సరదా కాదు. దేనికి? దోమలు రాకుండా. ఎందుకు దోమలు రాకుండా? దోమ కుడితే డెంగ్యూ వస్తుందేమో, దోమ కుడితే మలేరియా వస్తుందేమో, దోమ కుడితే మరి ఒక వ్యాధి వస్తుందేమో. ఒక దోమ కుడితే వ్యాధి వస్తుందని ఎంత జాగ్రత్త పడుతున్నావు కదా నువ్వు. ఒక దోమ కుడితే ఇక్కడ మరణం వస్తుందని ఇన్ని జాగ్రత్తలు పెట్టుకుంటున్నాం కదా. ఒకళ్ళు ఆలింగ్ పెట్టుకుంటారు, ఒకళ్ళు గుడ్లేని పెట్టుకుంటారు, మచ్చికతో పాయింట్స్ పెట్టుకుంటారు, స్టిక్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ ఎందుకంటే దోమలు పారదోలాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ పురుగులన్నీ కూడా ఒక రోజు నేను పట్టబోతున్నాయి. నీ జీవితంలో పాపాన్ని నువ్వు ఏం చేసుకోవాలి తెలుసా? పారద్రోలాలి, పాపాన్ని వదిలేయాలి. అంటే లోకములో పాపం ఒక్కటి మన జీవితంలో ఉంటే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఏమీ లేకపోయినా పర్లా, తినడానికి తిండి కరువైనా పర్లా, ఉండడానికి నివాసం లేకపోయినా పర్లా, మన జీవితంలో పాపానికి చోటు ఇవ్వకుండా బ్రతకగలగాలి. కానీ మన జీవితంలో ఆల్రెడీ దేనికి చోటు ఇచ్చేసాం? మనం పాపానికి చోటు ఇచ్చేసాము గనకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, పాతాళ వశము నుంచి తన్ను తాను తప్పించుకునే మనిషి లేడు. అంటే మనిషి అన్నాడు పాతాళము నుంచి తప్పించబడి బట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనిషి కాదు, దేవుడే భూమి మీదకి రావాలి అని ఒక నిర్ణయాన్ని వచ్చి ఏం చేశాడు ఆయన? హోషేయ గ్రంథంలో రాయబడినటువంటి విలువైన మాటను ఒక్కసారి చూద్దాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదువుకుంది. 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను అన్నాడు. చూడండి, నేను వారిని, అంటే ఎవరు తప్పించబడలేరు. నీకు నువ్వుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా పాతాళ వశము నుంచి తప్పించుకునే అవకాశం నీకు నాకు లేదు. మన వల్ల కాదు. యేసు ఎందుకు వచ్చాడు? ఎందుకు అంత బాధపడ్డాడు? ఎందుకు అన్ని శ్రమలు పడ్డాడు? ఎందుకు వడ్లవాని కుమారుడిగా పుట్టాడు? ఎందుకు 33 సంవత్సరాలన్నీ హింసలు పడ్డాడు అంటే కారణాన్ని చెబుతున్నాడు. పాతాళ వశము నుంచి మనిషి తన్ను తాను తప్పించుకునే అవకాశం లేదు గనక మనిషిని పాతాళ వశము నుంచి తప్పించడానికి, విమోచించడానికి ఆయన వచ్చాడంటే, నేను తప్పిస్తాను, నా దగ్గరకు వస్తారా అని అంటున్నాడు. అంటే యేసు దగ్గరికి ఎందుకు రావాలి? మనం పాపులం గనక. మనం ఏం మంచోళం కాదు. మన కన్ను మంచిదని చెప్పగలవా నువ్వు? నీ కంటితో పాపం చూడలేదని చెప్పగలవా? నీ చెవితో పాపాన్ని వినలేదని చెప్పగలవా? నీ నోటితో పాపం మాట్లాడలేదని చెప్పగలవా? నీ శరీరంతో పాపాన్ని చేయలేదని చెప్పగలవా? ఏదో ఒక పాపాన్ని మన జీవితంలో అంటించుకున్న వాళ్ళమే. మన పాపము ఎంత ప్రమాదకరమైనదంటే పాతాళానికి తీసుకెళ్లిపోయేంత ప్రమాదకరం. ఈ ప్రమాదమును తప్పించగలిగే నాదుడు ఎవ్వరూ లేరు గనక పరలోకములో సింహాసనం మీద ఉన్నటువంటి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం మనుషులను పాపము నుంచి విడిపించడానికి, ఒక మాటలో చెప్పాలంటే పాతాళ వశము నుంచి కాపాడడానికి ఆయన వచ్చాడట. ఆ మాట చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుంది. కొత్త నిబంధనలో తీతుకు రాసిన పత్రిక, తీతు గారికి రాసినటువంటి పత్రిక, తీతుకు రాసిన పత్రికలో పౌలు మహాభక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడో అక్కడ చెప్తున్నాడు. ఎంత మంచి మాట. 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, ఏనితట? చెడి, పాపం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాలని, పాతాళ వశము నుంచి విమోచించాలని. దుష్టుడు పాతాళానికి దిగిపోతాడు గనక, పాపి పాతాళానికి దిగిపోతాడు గనక ఏం చేయాలనుకున్నాడు? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియయందు ఆసక్తి గల ప్రజలకు
ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు ఎందుకు అర్పించుకున్నాడంటే సిలువ యాగం ఎందుకట? ఎందుకు తన్ను తాను మరణించాలట? దుర్నీతి నుండి మనల్ని విమోచించాలన్నట. దుర్నీతి నుండి విమోచించిన తర్వాత ఏం చేయాలని? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన బిడ్డలుగా మారాలని. ఇక నువ్వు పాపం చేయాలని కాదు. సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా, వాక్యాలు చెబుతూ కూడా, వాక్యాలు వింటూ కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా అంత త్యాగం చేసింది. అంత త్యాగం ఎందుకు చేశాడట? దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఇంకక్కడ నుంచి నువ్వేం చేయాలని? సత్క్రియలు జరిగించాలి, సత్క్రియలు జరిగించాలి, సత్క్రియలు జరిగించాలి. ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే బయట వారి కోసం ఎవరి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితాలే బాగోలే. నిజమైన దేవుణ్ణి నమ్మావు, పాతాల వశము నుంచి రక్షించగలిగే సమర్థుడి యొక్కకే వచ్చాం. మనం పాపులమన్న సంగతి తెలుసు, మనం దుర్నీతి పనులమన్న సంగతి తెలుసు, మనం చెడ్డ పనులు చేసిన వారు మన సంగతి తెలుసు, మన పాపాల వల్ల ఒకరోజు పాతాల వల్ల ఈడ్చుకుపోతామన్న సంగతి తెలుసు. దానికోసమే యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి అంత గొప్ప త్యాగాన్ని చేసిన సంగతి తెలుసు. తెలిసి బాప్తిసం తీసుకుని రక్షణ తీసుకుని దేవుళ్ళలోకి ప్రవేశించిన తర్వాత కూడా దుర్నీతి పనులు మారిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పాపాల జోలికి వెళ్ళని వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చెప్పుకున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నోరు విప్పితే అబద్ధం, మాట మాట్లాడితే దోషం, మత్సరం, కుళ్ళులు, కుతంత్రాలు, కక్షలు, విభేదాలు, వ్యభిచారపు గుణాలు, మోహపు చూపులు, అసహ్యమైన పనులు. కానీ ఇంత త్యాగం చేసి పాతాల వశము నుంచి రక్షించగలిగే నాదులు లేకపోతే రక్షించడానికి వచ్చిన ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇక పాపం చేయను, నా జీవితం నాకు అర్థమైంది, నా బ్రతుకు నాకు అర్థమైంది, నేను ఎంత నీచురాలనో, నేను ఎంత నీచున్నో నాకు అర్థమైందని చెప్పి దేవుని ముందు వాగ్దానం చేసి మన అందరం కూడా ఏం చేసింది తెలుసా? బాప్తిస కార్యక్రమం ద్వారా ప్రభు యొక్క సంఘములోనికి మనము చేర్చబడ్డాం. చేర్చబడిన తర్వాత మారు మనసు ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉండాలండి, కంటిన్యూ అవుతూనే ఉండాలి. రోజు 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 మార్చుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ దాకా? చనిపోయేంత వరకు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. మనము చనిపోయేంత వరకు కూడా మన పాపాలను ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకుంటూనే వెళ్ళాలి. దానికోసమే నన్ను వేరుపరిచాడు తప్ప దేవునిలోనికి వచ్చిన తర్వాత మరలా దుర్నీతి పరులుగా ఉంటావని కానే కాదు. బైబిల్ గ్రంథంలో దుర్నీతి పరుల కోసం రాయబడిన మాటలు చూసినప్పుడు దేవుడు అన్ని చెప్పేశాడు మన కొరకు. మనమే ఏ మాట లక్ష్య పెట్టం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఒకవేళ దుర్నీతిని ఇంకా విడిచిపెట్టకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే జరిగే ప్రమాదం కోసం యేసయ్య 2వ రాకడ కోసం చెప్తున్న మాట చూడండి. 13వ అధ్యాయము 41 చదువుదాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడట ఒకరోజు. ఎవరిని పంపుతాడు? తన దూతలను పంపును. ఎందుకు పంపుతున్నాడు? వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని చెబుతున్నాడు. దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడేస్తాడు. అంటే దుర్నీతి పరులు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండానికి. ఈ మాట చదువుతున్నప్పుడు సమకూరుస్తాడట. నాకు ఈ మాట చదవగానే నాకు వెంటనే ఏది గుర్తొస్తుంది తెలుసా? వ్యవసాయం గుర్తొస్తుంది. ఇప్పుడైతే కోత మిషన్లు అవి వచ్చిన తర్వాత మనకు వ్యవసాయం కోసం అవగాహన మన పిల్లలకి వాళ్ళకి లేదు. కానీ వ్యవసాయం కోసం ఒక్కసారి మీకు అర్థం అవడానికి చెప్తాను. వ్యవసాయం చేస్తున్నప్పుడు పంట చేను బాగా పండిందనుకో, ఇప్పుడు తర్వాత ఎవరు వస్తారు? కోత కోసేవారు వస్తారు. కోత కోసి ఏం చేస్తారు? పనలేస్తారు. పనలేసిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో మరలా ఏం చేస్తారు? కట్టేత కడతారు. కట్టేత కట్టిన దాన్ని ఏం చేస్తారు? ఒక బరకం మీదకి మోసుకొస్తారు. బరకం మీదకి వేసిన తర్వాత ఏం చేస్తారు? నూరుస్తారు. నూర్చిన దాన్ని ఏం చేస్తారు? పోతేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఈ మాటకి దానికి ఎంత సంబంధం ఉందో మీకు అర్థం అవడానికి. ఈ గింజల్లో, ఈ పంట ఉంది కదా, ఈ గింజల్లో పొల్లు కూడా ఉంటుంది. తెలుసా మీకు? పొల్లు ఎప్పుడన్నా చూసారు మీరు? పొల్లు ఉంటుంది. ఈ పొల్లు అనుకుంటుందట
కోత కోసారు, కోత కోసి పొనేశారు. పొనేసినప్పుడు నేను ఒడ్లుగానే ఉన్నాను. అమ్మయ్య, నేను రాలిపోలేదు. నా యజమానుని ఏం చేశాను, నేను కళ్ళు కప్పగలిగాను. ఏంటంటే నా యజమానుడు ఏమనుకుంటున్నాడంటే ఇవి ఒడ్లే అనుకుందట. 3 రోజుల తర్వాత పొనలు తీస్తున్నారు కదా, పొనలు తీస్తున్నప్పుడు మరలా మెల్లగా తీసి బరకంలో కట్టి పెద్ద పరంజి అరిచి ఆ పరంజి మీద వేస్తున్నప్పుడు మరలా అనుకుంటుందట, అమ్మో నేను చేలో కూడా జారిపోలేదు, మరలా ఎక్కడికి వచ్చేసాను, బరకం మీదకి వచ్చేసాను. వచ్చానంటే అర్థం ఏంటి, నా యజమానుడు కళ్ళు కప్పాను, నా యజమానుడు అనుకుంటున్నాడు నేను పొల్లును కాదు అనుకుంటున్నాడు. ఈలోగా మరొకరు వచ్చారు. ఎవరు? డాక్టర్ గారు కాదు, ట్రాక్టర్ గారు. ట్రాక్టర్ వచ్చి మొత్తం దున్నేసిన తర్వాత అందరూ వచ్చి ఏం చేస్తారు, పనులు దులిపుతారు. దులిపుతున్నప్పుడు అట్ట మరలా అనుకుంటుందా, నన్ను దులిపేశాడు, గడ్డిని మాత్రమే బయట పడేసాడు తప్ప నేను మరలా ఎక్కడ పడిపోయాను, గింజల్లోనే పడిపోయాను. అమ్మయ్య, గడ్డిలో మిగిలిపోతానేమో అనుకున్నాను కానీ నేను గడ్డిలో లేదు. నా యజమానిని మోసం చేశాను, ఒడ్లుగా కలిసిపోయాను. తర్వాత పోగు చేశారు. చివాన వస్తున్నారండి యోధులు. ఏమిచ్చుకుని వస్తున్నారు? చేటిచ్చుకుని వస్తున్నారు. కోతలో తప్పించుకున్న పొల్లే, కట్టేతలో తప్పించుకున్న పొల్లే, ట్రాక్టర్ దులికినప్పుడు తప్పించుకున్న పొల్లే, దులిపుతున్నప్పుడు తప్పించుకున్న పొల్లే చేట రాగానే ఏమైపోయింది, పైకల ఎత్తి తూర్పారబట్టేసరికి గింజ మాత్రం ఒక చోట పడింది. పొల్లి గింజనేమో మూటల్లోకి పెట్టాడు యజమాని, పొల్లిని తీసుకెళ్ళి ఏం చేశాడు? ఈ మాటను ఇలానే ఉంచి ఒక్క మాట దగ్గరికి వెళ్ళి వద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం. ఆయన చేత అంటే దేవుని దగ్గర కూడా ఏముందట, చేట ఉందట. చూడండి ఎంత చక్కగా యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఎంత నీట్గా చెబుతున్నాడో మనకు అర్థం కావడానికి. ఆయన చేత, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళం అంటే సంఘం రైతులేగా కాదు శుభ్రం చేసేది, బాగుగా శుభ్రం చేస్తాడండి. ఎంత బాగా చేస్తాడంటే, ఎంత బాగా చెప్తున్నాడు చూడ. గోధుమలను కొట్టులో పోసి ఆరుని అగ్నితో పొట్టులు కాల్చేస్తాడంటే దేవుడి చేతిలో కూడా చేట ఉందట. ఈయన చేట పట్టుకుని కళ్ళాన్ని బాగా శుభ్రం చేస్తాడట. పొరపాటున ఒక్క గింజ కళ్ళమును ఉంచడట. పొరపాటున ఒక్క పొల్లు ఒడ్డులో కలిసే ప్రసక్తే లేదట. అంటే యేసయ్య రాకడొస్తే పొల్లెవరో గింజెవరో తెలిసిపోతుంది. చూసారు, ప్రసంగాలు చాలా బాగుంటాయి తెలుసండి, పాటలు చాలా బాగుంటాయి తెలుసా మీకు, ప్రార్థన చాలా బాగుంటది. ప్రార్థించేవారందరూ మంచివారని చెప్పగలవా నువ్వు? ప్రసంగించేవారని అందరూ మంచివారని చెప్పగలవా? పాటలు పాడేవారందరూ మంచివారని చెప్పగలవా? మరలా అడుగుతున్నాను, ప్రార్థించేవారందరూ చెడ్డవారని చెప్పగలవా నువ్వు? ప్రసంగించేవారందరూ చెడ్డవారని చెప్పగలవా నువ్వు? పాటలు పాడేవారందరూ చెడ్డవారని చెప్పగలవా నువ్వు? రెండు మిక్స్ అయిపోయాయి, అవి కనిపించవు, ప్రస్తుతానికి తెలియదు. వాక్యము ద్వారా చెప్పడం, ప్రభు ఏదో ఒక రకంగా ఆ పొల్లి లాంటి బ్రతికిని గింజలోనికి మార్చడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మారితే పరలోక రాజ్యానికి చేరుకుంటాం మనందరం కూడా. మారకపోతే చేసేదేమి లేదు. త్యాగము చేశాడు, రక్షణనిచ్చాడు. పాతాళములోనికి జారిపోవలసిన నిన్ను పాతాళము నుంచి రావడానికి ఆయన సొంత స్వరక్తాన్నే దారబోసి మన పాపాలన్నీ కూడా కడిగేశాడు. కడిగేసిన తర్వాత చెప్తున్నాడు, ఇక దుర్నీతిపరుడుగా నీవు బ్రతకొద్దు, పాపములోనికి నీవు వెళ్ళొద్దు, వేషధారిగా నువ్వు ఉండవలసిన అవసరత లేదు. ఇది సంఘం, ఇది రేపొద్దున ఎత్తపడుతుంది. ఇది సంఘం, ఇది రేపొద్దున యేసుక్రీస్తు వారు రాకళ్ళు ఎత్తబడబోతుంది. ఇది సంఘం, ఇది ఒకరోజు యేసయ్య దూతలను పంపబోతున్నాడు. ఏరతాడట పుల్లులన్నీ ఏరు తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాడట. గింజన మాత్రం కొట్టులోనికి చేరుస్తాడట. కాస్తంత ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తారండి ఆయన, ఖచ్చితంగా వస్తారు. వచ్చినప్పుడట ఆయన చేట ఆయన చేతిలోనే ఉంటదట. నేను రక్షణ పొందేశాను అంటే రక్షణ అనే దానితో ఆడుకోవద్దు ప్రియుల.
అన్నీ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అన్నయ్యతో పోలిస్తే మా అనుభవాలు చాలా చిన్నవి. ఆయన పొగిడి తగ్గదు, కానీ ఆయనతో పోలిస్తే మా అనుభవాలు చాలా చిన్నవి. మాకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు అంతే ఆయన. వాక్యం బాగా వచ్చని కాదు, వాక్యములు ఆరుదేరిపోయిన వాళ్ళు ఏం కాదు మేము, వాక్యం బాగా తెలిసిన వారిమేమి కాదు. కానీ ప్రభు కొరకు బ్రతకాలని యవన కాలములోనే సమర్పించుకున్నవారు. 18 సంవత్సరాల వయసులో ప్రభు మాటలు ఇష్టపడి, ప్రభు యొక్క త్యాగము నా హృదయానికి తట్టి, నేను పాపినని గమనించి 18 సంవత్సరాల వయసులో దేవునిలోనికి రావడానికి కృపను చూపించాడు. 2010లో నేను రక్షణ తీసుకున్నాను. సుమారు నేను రక్షణలోనికి వచ్చి 16 సంవత్సరాలు పైబడింది. 16 సంవత్సరాలలో ఎన్నో అనుభవాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. సేవ అంటే ముళ్ళబాటే కానీ పూలబాటేమి కాదు. అవమానాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కన్నీటి సమయంలో కూడా వాదార్చిన దైవజనులు ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఈ లోకమే మనకేం శాశ్వతం కాదు, కొంతకాలమే ఈ కన్నీరంతా, కొంతకాలమే ఈ బాధ అంతా. ఈ బాధ కొంతకాలం ఓడ్చుకోగలిగితే ఖచ్చితంగా మనందరం కూడా పరలోక రాజ్యానికి చేర్చబడతామని మమ్మల్ని వాదించిన దైవజనులు. అలాంటి దైవజనుల సంఘములో, అలాంటి దైవజనుల సమక్షంలో ఒక మంచి సభలు పెట్టి దేవుడు ఈ మొదటి దినాన నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీకు మరణం ఉంది, జాగ్రత్త. పాతాల శిక్షలు జాగ్రత్త. మరణం తర్వాత ఒకసారి తప్పించిన యేసయ్య, ఒకసారి రక్షించిన యేసయ్య, ఒకసారి విమోచించిన యేసయ్య నీ నుండి నా నుండి ఏం కోరుకున్నారు తెలుసా? సత్యం యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజగానే ఉండాలని. ఒకవేళ దుర్నీతి పరుడుగా ఉంటేనట, దుర్నీతి పరుడుగా సంఘములో సేవకుడు కళ్ళు విశ్వాసులు కప్పొచ్చు, సేవకుడు విశ్వాసులు కళ్ళు కప్పొచ్చు, ఇద్దరం కలిసి సమాజము కళ్ళు కూడా కప్పొచ్చు. కానీ దేవుని కళ్ళు కప్పేవాడు ఎవడు కూడా లేడు. ఒకరోజు పంపుతాడట, ఏరతారట, ఏరతారట, ఏరతారట. అందుకే వ్యవసాయం గురించి మనకు తెలుసు కాబట్టి నేను మాటలు చెప్తున్నాడు. వ్యవసాయానికి ముందు రోజుల్లో ఏం చేస్తారు తెలుసా? ఆకుముడి వేసేటప్పుడు ఏం చేస్తారు? భూమి అంతటిని దున్నుతాడు కదా, దున్నుతాడు అంటే దున్నబడాలి, దున్నబడాలి. దున్నబడినప్పుడే ఇక్కడ విత్తనం చక్కగా మొలకెడతారు తెలుసా. మనం దున్నబడం అసలు. మనకు దున్నే వాక్యాలు వద్దు, మనల్ని తిట్టకూడదు ఎవరు. అన్నీ కూడా అనొచ్చు అనకూడదు చెప్తున్నా. అన్నీ కూడా ఏంటి తెలుసా మనకి? ఆస్తి పోయిందా, అంతస్తులు ఏమైనా కావాలా, ఉద్యోగం కావాలా, రెడీగా జాబులన్నీ సిద్ధం. వీటికే మనం ప్రాధాన్యత ఇస్తాం. ఇది పక్కన పెట్టి దున్నబడాలట. దున్నిన తర్వాత విత్తనాలు చదువుతాడు రైతు. దున్నిన తర్వాత చక్కగా సదును చేసి దున్నబడిన నేలలో విత్తనమై అప్పుడు వెంటనే మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత ఊరుకుంటాడా? ఆకుముడి మొలకెత్తుంది కదా, ఆకుముడి మొలకెత్తిన తర్వాత మరలా ఇల్లు పరిశీలిస్తూ ఉంటాడు. అక్కడక్కడ మొలకెత్తిన తర్వాత ఏం ములుస్తే తెలుసా? కలుపు ములుస్తుంది. చేలోకి ఆ కలుపు వెళ్ళిపోతామో జలికి మళ్ళీ వెంటనే భయపడి ఏం చేస్తాడు? ఆకుముడిలో ఉన్నటువంటి కలుపుని ఏం చేస్తాడు తెలుసా? పీకేస్తాడు. దున్నబడిన తర్వాత, విత్తనాలు చల్లబడిన తర్వాత కూడా మన జీవితంలో దెయ్యము పాపాన్ని విత్తుతుంది. పెరికేసుకోవాలి. పర్వాలేదులే అని అనుకున్నాం అనుకో, చేను ఎదగనివ్వదు, చేను ఫలింపనివ్వదు, సరైన పంటనివ్వదు. పెరుక్కోవాలి. యేసయ్య చెబుతున్నాడు, నీ జీవితం ఎలా అయిపోవాలంటే నేను విమోచించాను, సత్యుల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మారిపోవాలి. అంతేగాని దుర్నీతిని దాచిపెట్టుకున్నావా ఖచ్చితంగా ఒకరోజు నిన్నే పెరికి అగ్నిలో వేసే ప్రమాదం ఉంది. చూడండి ఈ మాట ఎంత బాగుంటుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే భేదమేమి, ఆ భేదమును పుట్టించి సత్యమునకు లోబడక, దేనికి లోబడక? ఆ సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వస్తుందట.
దేవుని ఉగ్రత రాబోతుందట, దేవుని యొక్క రౌద్రము రాబోతున్నట్టు. ఎవరి మీదకి వస్తుంది? దుర్నీతి పరుల మీదకి. మరలా చెప్తున్నాడు, పాతాళం పాపులను ఎలా పట్టుకుంటుందో ఇక్కడ కూడా చెప్తున్నాడు, దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే, దేవుని యొక్క రౌద్రం ఎవరి మీదకి వస్తుందంటే దుర్నీతి పరుల మీదకే వస్తుంది. అసలు దేవుని రౌద్రమును తట్టుకొనగలిగే మనిషి లేడు, తట్టుకొనగలిగిన మనిషి లేడు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఎవరు? నహూము గారు దేవుని ఉగ్రత కోసం ఇశ్రాయేలుకి చెబుతున్నటువంటి మాట చూడండి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. 768వ పేజీ పాత నిబంధన. నహూము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాకి ఎదుట ఎవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కోపం ముందు నిలబడలేమట మనం, ఆయన ఉగ్రత ముందు నిలబడలేమట. ఆయన ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే దుర్నీతి పరుల మీదకి వస్తుందట. అందుకే దేవుడు అంటున్నాడు, సకల దుర్నీతి పాపం అంటాడు. యోహాను పత్రికలో అంటాడు ఏమని? సకల దుర్నీతి అంట పాపం. పేతురు గారు అంటారు, బరయేసుని చూసి, దావీదు సీమోను చూసి క్షమించండి అంటాడు, నువ్వు దుర్నీతి బంధకంలో ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాడు. దుర్నీతిని పేతురు గారు దేంతో పోలుస్తుంటే బంధకాల, పాతాళానికి తీసుకెళ్లే బంధకాలవి. అంటే దుర్నీతి అనేది నేను బంధిస్తుంది, దుర్నీతి అనేది పాపంలోనికి నడిపిస్తుంది, దుర్నీతి అనేది దేవుని ఉగ్రతలోనికి నడిపిస్తుంది. దుర్నీతి అనేది ఒక రోజు దేవదూతల చేత నిన్ను పెరికి వేయించి అగ్నిగుండములో పాడవేసే పరిస్థితిని తీసుకొస్తుంది. దుర్నీతి అంత భయంకరమైనది పిల్లలు. అందుకే రాత్రి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? పాతాళములోనికి వెళ్ళవలసిన మనల్ని విమోచించడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చిన మనం పాతాళములోనికి వెళ్ళే క్రియలు ఒకవేళ మీ యందున్నా నా యందున్నా చంపుకోవడానికే కోటాలు, సభలు, సంఘ ప్రార్థనలు. ఎవరైనా లోకంలో దేవుడు మేలుడు చేయడని చెప్పను, స్వస్థపరిచేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయనే, ఉద్యోగాలు ఇచ్చేవాడు ఆయనే, ప్రయాణాలలో కాపాడేవాడు ఆయనే, బలహీనతలలో మనల్ని కాపాడగలిగేవాడు ఆయనే, కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి మనల్ని జాగ్రత్తలకు నడిపించగలిగేవాడు ఆయనే. ఇవన్నీ చేయగలడు. కానీ వీటి కోసమే మాత్రం నువ్వు దేవుని సన్నిధిలో బ్రతకూడదు అంటున్నాను. ఇవి కొంతకాలం ఉండేవి, ఉద్యోగం చనిపోయేంత వరకు అది చేసుకో. ఇక్కడ నహూము గారు మాట్లాడుతూ చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని ఉగ్రతనట మనం సహించలేమట. ఆయన రౌద్రాన్ని మనం తట్టుకోలేమట. అగ్ని అనే పారతదట. అది అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎవరి మీదకి వస్తుందంటే దుర్నీతి పరుల మీదకి వస్తుంది. నువ్వు మరణ తగ్గిన పాపం వైపు చూడడానికి వీలు లేదు. నువ్వు కడగబడిన తర్వాత మరలా ఆ పంది వలె మురుకును కోరుకోవడానికి వీలు లేదు. మార్పు చెందాలి, రక్షణ పొందాలి, చక్కగా మంచి మారు మనసుతో జీవించాలి. ఎందుకు భూమి మీద అలా జీవించాలి అంటే ఒకానొక రోజు మన జీవితంలోనికి మరణం వస్తుంది కనుక. అని అందుకే బలహీనుల కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలి. ఆటో సహోదరులు రాస్తారు వెనకాలేమని, అందరూ బాగుండాలి, అందరూ బాగోకపోతే అందులో ఆయన ఉన్నాడు అనమాట. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కాదు, అందరూ బాగోకపోయినా అందులో మనం ఉండాలి. అందరి కొరకు ప్రార్థన చేస్తాం. క్రైస్తవులు అంటే ఏంటి తెలుసండి? మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేస్తాం, మనల్ని బాధించిన వారు చల్లగానే ఉండాలని కోరుకుంటాం, అందరూ మారాలని కోరుకుంటాం, సమాజం చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఒకానొక రోజు యేసయ్య రాకడలో అందరూ కూడా సురక్షితమైన ప్రాంతమైన పరలోక రాజ్యానికి చేర్చబడాలనే కోరుకుంటాం. ఈ రాత్రి మనందరితో చెబుతున్న మాట, పాతాళము మనము తట్టుకోలేనంత భయంకరమైన బాధ కలిగింది. అక్కడికి నీవు నేను వెళ్ళకూడదంటే మరలా విడిచిపెట్టిన దుర్నీతిలోనికి వెళ్లకుండా మనందరిని మనం కాపాడుకోవాలి. ఒక ఆయన చనిపోయాడు భూమి మీద. చనిపోయి ఏం చేస్తున్నాడు చూడండి, ముగిస్తాను. లోకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం లోకా సువార్త 22 వచ్చిన 23 వచ్చిన అని చదువుకుందాం. అప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి
దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టు కొనుక్కోబడును. ధనవంతుడు కూడా అంటే అర్థమైంటే దరిద్రునికే కాదు అబ్బాయి మరణం ఉంది, మర్చిపోతున్నావేమో నువ్వు అని. ధనవంతుడు కూడా చనిపోయిను, పాతి పెట్టబడును. అప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళిపోయినా పాతాళములోనికి వెళ్ళిపోయినట్టు. పాతాళములో ఏముందని చెబుతున్నాడు? బాధ ఉందట. బాధపడుతున్నారు అన్నాడు. చూడండి, బాధపడుతున్నారు అంటే పాతాళములోనికి వెళితే బాధ ఉంది. కానీ దరిద్రుడు చనిపోయాడు, ఆయన పేరు లాజరు. ఆయనకు ఆరోగ్యం లేదండి మనకలాగా. మనలాంటి మంచి మంచి నివాసాలు కూడా లేవు. మనం తినే అంత మంచి ఫుడ్ తినే అవకాశం ఆయనకి లేదు, అసలు ఫుడ్డే లేదు. కనీసం తనని నాగుతున్నటువంటి, తన బాధ పెడుతున్నటువంటి కుక్కలను కొట్టే ఓపిక కూడా ఆయన దగ్గర లేదు. కుక్కలను కొట్టే ఓపిక లేదు, ఆరోగ్యం లేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు, అధికారం లేదు. కానీ ఆయన జీవితంలో ఏముందో తెలుసా? దేవుని పట్ల విశ్వాసం ఉంది, పాపం పట్ల అసహ్యం ఉంది, దేవుని రాజ్యము కొరకైన నిరీక్షణ ఉంది. వీళ్ళిద్దరూ చనిపోయారట. భూమి మీద దరిద్రుడేమో గాని చనిపోయిన తర్వాత సింహాసనం మీద కూర్చున్నాడట. ధనవంతుడు భూమి మీద సింహాసనాల మీద కూర్చున్నాడేమో గాని చచ్చిన తర్వాత దరిద్రుడు అయిపోయాడట. అది ఎంత రివర్స్ అయిపోయింది చూసే జీవితం. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం మరణం తర్వాత దాగున్నాయి. మనం కనిపించేవే గొప్ప అనుకుంటున్నాం, కనిపించేవే శాశ్వతం అనుకుంటున్నాం, కనిపించేవే నిజం అనుకుంటున్నాం. చనిపోయిన తర్వాత చాలా ఉన్నాయి, అవన్నీ మనం తట్టుకోలేము. అలాంటి పరిస్థితికి మనలో ఎవ్వరు వెళ్ళకూడదనే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ప్రాణమును దారబోసి రక్తమును మనకిచ్చి పాప క్షమాపణ దయచేసి ఎప్పటికీ నీ కొరకు నా కొరకు నిజమైన మారు మనసు పొందుతావేమోనని ఎప్పటికి కూడా చూస్తున్నాడు. మారు మనసు పొందితే ధన్యులమవుతాం, మారు మనసు పొందకపోతే ధనవంతుడులా మనము కూడా బాధపడే పాతాళానికి వెళ్ళిపోతాం. అది నేనైనా వాక్యం మీద గొప్పగా చెప్పేస్తే పరలోకం వెళ్ళిపోతాను నేను చెప్పడానికి వెళ్ళలేదు. మనందరి జీవితాలని చక్కగా వినయ భయభక్తులతో దేవునికి అప్పగించి లోకములో శారీరకంగా దేవుడి మీద ఎంత ఆధారపడుతున్నామో ఆత్మీయంగా కూడా ప్రభు రాకడ కొరకు సంసిద్ధులుగా అందరము సిద్ధపడాలని ప్రభు పేరిట మరొక్కసారి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.